హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. జాతికోళ్ళలో ఆరోగ్యంగా ఎదగాలంటే చిన్నపిల్లలప్పటి నుంచి ఎలాంటి బలమైన ఆహారము, పోషకాలు ఉన్న ఆహారం అందించాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, నేను చెప్పేది హెల్దీగా ఎదగడానికి కానీ ఎర్లీగా ఎదగడానికి కాదు. ఎర్లీగా ఎదగడానికి అయితే అసలు నాకు తెలిసి ఏ మేతలు ఉండవు. అయినా ఇవి ఎర్లీగా గెయిన్ అయ్యి ఎర్లీగా కోసుకుని తినడానికి పూడికోళ్ళు లేదంటే బాయిలర్ కోళ్ళు కాదు కదా. నేను చాలా వీడియోలో చూస్తున్నాను, మేత వీడియోలు పెట్టినప్పుడు తొందరగా ఎదిగిపోతాయి, 2 months 4 months లా కనపడతాయి అని చెప్తారు. నేనైతే అలా చెప్పను ఫ్రెండ్స్. ఇవి హెల్దీగా ఎదుగుతాయి అని మాత్రమే చెప్తాను, హెల్దీ గ్రోత్ ఉంటుందని మాత్రమే చెప్తున్నాను. నేను జాతికోళ్ళలో చిన్నప్పటి నుంచి సరైన పోషకాలు అంతా ఇమ్యూనిటీ పవర్ కూడా ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అయ్యి ఎటువంటి రోగాలు వచ్చినా వెంటనే తేరుకుంటాయి. వీడియోలో చెప్పబోయే మేతలు వచ్చేసి హై ప్రోటీన్స్ ఉన్న మేతలు. ఇవి అయితే రెగ్యులర్ గా పెట్టక్కర్లేదు, వీక్లీ ఒకసారి పెడితే సరిపోద్ది. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఇది రాగి పిండి ఫ్రెండ్స్, ఇది రాగుల్లో పిండి ఆడిచ్చి. నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి. ఇదైతే రేషన్లో తీసుకున్న ప్యాకెట్ ఉందని ఆడించలేదు, ఇది వేసేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఇది వచ్చేసి తౌడు, మిల్లో తెచ్చిన తౌడు ఇది. ఈ 3 పిండిలో వేసినాక కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మినరల్ మిక్చర్ ఫ్రెండ్స్, ఇది విజయ వాళ్ళది మినరల్ మిక్చర్. ఆవులకి గేదెలకి వాటికి యూజ్ చేస్తారు. ఇది జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది, ఇది ఎక్కువ వేసుకోకూడదు. ఇది హై ప్రోటీన్స్ ఉంటుంది దీనిలో. ఈ మినరల్ మిక్చర్ లో అన్ని పోషకాలు ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, కాఫర్, అయోడిన్, జింకు, మాంగనీస్ అన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకున్న ఈ మిశ్రమాన్ని వాటర్ తో గానీ లేదంటే గంజితో గానీ మజ్జిగతో గానీ కలపొచ్చు. నేనైతే ప్రెసెంట్ అయితే వాటర్ తోనే కలుపుతున్నాను. పిండిలన్నిటిని వాటర్లో కలిపి ఇలా ఒక 2 hours పాటు వదిలేసేయాలి. 2 hours తర్వాత ఇది మళ్ళీ కొంచెం లైట్గా వాటర్ పోసుకుని ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్స్ చేసుకుని ఇక డైరెక్ట్గా కోల్డ్ ఇచ్చేసుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే మా ఫామ్లో 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి ఇలా మేతలు, పిండి మేతలు చేసి పెడతానే ఉంటాము. ఇవైతే చిన్నవి లేదు పెద్ద లేదు అన్నీ ఇష్టంగానే తింటాయి. ఇవి వచ్చేసి 25 days 6 ఫ్రెండ్స్. ఇవి కూడా చాలా ఇష్టంగా తింటున్నాయి. పిండి మేతలు ఇలా పెడతాం వల్ల ఈజీగా డైజెషన్ అయ్యి కోళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. మామూలుగా సమ్మర్లోనే కోళ్ళు తక్కువగా మేతలు మేస్తాయి అంటారు కదా, అప్పుడు వీక్ అవ్వకుండా ఉండడానికి ఈ మేతలు చాలా ఉపయోగపడతాయి. చాలా మంది సమ్మర్లో తౌడు మేతలు ఇవ్వద్దని అంటారు, కోళ్ళకి ఆయాసం వస్తుందని. అలా ఏం కాదు, 10 days ఒకసారి ఇచ్చుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్. అన్ని పోషకాలు అన్ని కోళ్ళు హెల్తీగా యాక్టివ్గా ఉంటాయి. మేమైతే బ్రీడర్కి, పుంజులకి, పెట్టలకి అన్నిటికీ ఇస్తాము. ఈ పిల్లల బ్యాచ్ వచ్చేసి జస్ట్ 10 days బ్యాచ్. ఇది ఫస్ట్ టైము ఇది పెడతాము. తింటాయి తినము అనుకున్నాను, ఇవి చాలా ఇష్టంగా తింటున్నాయి. పెట్టాక అలవాటు కదా ఆల్రెడీ, అవి ఈజీగా నేర్పేస్తుంది తినడం. ఈ మేతలు 1 week చిక్ నుంచి లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు అన్ని కోళ్ళకి. ఇవి ఈజీగా డైజెషన్ అయ్యే మేతలు. 1 week ముందంటే పిల్లలు సరిగ్గా తినవు కదా, మేతలు సరిగ్గా డైజెషన్ అవ్వవు, అందుకే 1 week వరకు పెట్టకూడదు. 1 week తర్వాత నుంచి అయితే ఈజీగా డైజెషన్ అవుతాయి. కోళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈజీగా అందుతాయి. మా ఫామ్లో మేమైతే దాదాపు ఒక 3 years నుంచి ఇలాగే వీక్లీ ఇస్తూ ఉంటాము మేతలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.